చిన్న సైజ్ బ్లౌజ్ కటింగ్, అది కూడా బాడీ కొలతలతోటి కటింగ్ చూపిస్తానండి ఈరోజు. వెల్కమ్ టు మై ఛానల్. ఈ 2 బ్లౌజులు వచ్చేసి ఒకటే కస్టమర్ అండి. నేనైతే 2 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను. క్లోజులు మన వైపు ఉండేటట్టు చూసుకొని, ఓపెన్లు వచ్చేసి ఆపోజిట్ ఉండేటట్టు చూసుకోవాలండి. క్లాత్ ఏ బ్లౌజ్కైనా ఏ మెజర్మెంట్ తీసుకున్నా మనమైతే ఇలాగే తీసుకోవాలండి. క్లాత్ అనేది వంకలు టింకలు రాకుండా ఒక లైన్ అనేది కింద గీసేసుకోవాలండి. ఆ గీసిన లైన్ వెంబడి మనం కట్ చేసుకుంటే క్లాత్ అనేది వంకలు టింకలు రావద్దు. మెజర్మెంట్ చూసేద్దామండి. ఇప్పుడు నాకు అమ్మాయి లెంత్ వచ్చేసి, బ్లౌజ్ లెంత్ వచ్చేసి 12.5 ఉందండి. నేను 13.5 లెంత్ తీసుకుంటున్నాను. అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. 12.5, హాఫ్ ఇంచ్ కిందికి, హాఫ్ ఇంచు పైన ఖర్చుల కోసం మొత్తం 13.5 వస్తుంది. చూడండి, చూస్తుంటే మీకు తెలుస్తుంటుంది. నేను 13.5 పెట్టుకున్నానండి. ఆ మార్క్ అనేది ఎందుకు వేసినానంటే, ఒక లైన్ అనేది గీసిన కదండి, అది ఖర్చుల కోసం మీకు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. అది ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు నేను గీసేసాను. మీరు కూడా అలాగే డ్రా చేసుకోండి. కొత్త వాళ్ళైనా మంచి ఈజీగా చేసుకోవచ్చండి. నడుము లూజ్ అండి. నడుము లూజ్ వచ్చేసి ఈ అమ్మాయికి 25 ఇంచ్ ఉంది. 25 ఇంచు ఫుల్ నడుము. ఆ నడుముని మనం 4 ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డ్ చేసినప్పుడు నాకు ఎంత వచ్చింది అనేది చూడండి. 25ని 4 ఫోల్డ్ చేసినప్పుడు నాకు 6.5 వచ్చింది. 6.5 నేను తీసుకుంటున్నాను. 6.5 తీసుకున్న తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా, దానికోసం 1 ఇంచు, ఖర్చుల కోసం 2 ఇంచులు అండి. మొత్తం 9.5 అయింది. 9.5 ఇంచులు పైన సైడ్ కూడా డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకొని ఒక బాక్స్ షేప్ అనేది మీరు గీసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా బ్లౌజ్ షేప్ అనేది గీసుకోవడానికి ఉంటుంది. డ్రా చేసుకోవచ్చు ఈజీగా. బాక్స్ అనేది డ్రా చేసిన కదండి. చేసిన తర్వాత మనకు క్లోజ్లో ఉన్న కాడ నుంచి, మన సైడ్ క్లోజ్లు వేసుకున్నాం కదా, అక్కడ నుంచి షోల్డర్కి నేను 5 ఇంచ్ అనేది తీసుకున్నాను. 5 ఇంచ్ కింది కూడా సేమ్ తీసుకొని 5 ఇంచ్కి మళ్ళీ డ్రా చేసుకోవాలి. ఒక డ్రా చేసుకొని చూడండి, మళ్ళీ డ్రా చేసుకొని అక్కడిక్కడ అనేది కరెక్ట్గా నేను గీసేసుకున్నాను. ఒక బాక్స్ లాగా వస్తుంది అది. ఇప్పుడు నెక్ అనేది చూసేద్దామండి. నెక్ అనేది ఈ కస్టమర్ వచ్చేసి 8.5 ఇంచులు పెట్టమని చెప్పారు. అయితే 8.5 ఇంచులకు ఒక మార్క్ అనేది ఇచ్చుకున్నాను. ఆ తర్వాత షోల్డర్ దగ్గర నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచ్ తీసుకున్నాను. కింద కూడా 2 ఇంచ్ తీసుకున్నాను. ఈ 2 ఇంచ్కి డ్రా చేశాను. చూడండి, ఇట్లా డ్రా చేసుకోవాలి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు. తర్వాత నేను నెక్ కట్ చేసుకుంటా. ఇప్పుడు అనేది కట్ చేయనండి. చంక వచ్చేసి మనకి ఎంత అనేది చూడండి. చంక 5 ఇంచ్ మనం డ్రా చేసుకున్నాం కదా, అక్కడ చంక దగ్గర నుంచి 1 ఇంచ్ పైనకి తీసుకొని కరెక్ట్గా అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు మనకు చెస్ట్ లూజ్ మీకు ఎట్లా అర్థమవుతుంది, బ్లౌజ్ అనేది లేదు కదండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 31 ఇంచ్ అండి. 31 ఇంచ్ 4 ఫోల్డ్ అనేది చేసుకుంటే మనకు ఎంత వస్తుందని తెలుస్తుంది. నాకైతే 8.5 వచ్చింది. 8.5కి నేను 8.5 వచ్చింది. నేను 8.5కు మార్క్ వేసాను. కరెక్ట్గానే వచ్చిందండి. ఆ తర్వాత చంక 1 ఇంచ్ పైనకి తీసుకొని చంక అనేది గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత కరెక్ట్గా వస్తుందండి మనకు. 2 ఇంచ్ ఇది వచ్చేసి ఖర్చులకు తీసుకున్నాను. ఇది వచ్చేసి ఖర్చులకు చంక కరెక్ట్గానే వచ్చింది. బ్యాక్ సైడ్ డాట్స్ వచ్చేసి ఎలా వేసుకోవాలనేది చూద్దామండి. అక్కడ గల్ల సోగు నుంచి మనము 3.5 ఇంచులు అనేది తీసుకోవాలండి. 3.5 ఇంచులు తీసుకున్న తర్వాత ఒక మార్క్ వేసుకొని ఆ నుంచి పైనకి ఒక 4 ఇంచ్ మార్క్ వేసుకోవాలి. 4 ఇంచ్కి మార్క్ వేసుకొని అక్కడ ఒక హాఫ్ ఇంచ్, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్, మనం ఫస్ట్ చూసాం కదా అండి, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది హాఫ్ ఇంచ్ అనేది మనం తీసుకోవాలండి. తీసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. అప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూస్తే మీకు క్లారిటీగా తెలుస్తుంది. హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి.
డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసిన చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. మనం ఏడైతే కుట్లు అనేది వేసుకోవాలని మనం మార్క్ వేసుకున్నామో ఆడ ఒక టాకాలని ఇచ్చుకోవాలండి. చిన్న కచ్చకలని ఇచ్చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా అయిపోతుంది. చూడండి, నేను డాట్ల దగ్గర కూడా కచ్చకలని ఇచ్చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు కట్ చేసుకున్నామండి. ఫ్రంట్ పార్ట్ కూడా మనకు మెజర్మెంట్ ద్వారానే కట్ చేసుకోవాలి కాబట్టి బ్యాక్ పార్ట్ ఆధారంగానే కట్ చేయాలండి. మెజర్మెంట్ ఉన్న బ్యాక్ పార్ట్ ఆధారంగానే వేసుకుంటాం మనము. బ్యాక్ పార్ట్ ఆధారంగా బ్యాక్ వేసి డ్రా చేసుకోవాలి. దాని చుట్టూ డ్రా చేసుకొని కింద పార్ట్ నుంచి 2 ఇంచ్ 2 ఇంచ్ అనేది మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వచ్చేసి నెక్కు మార్క్ వేస్తున్నాను. 5.5 ఇంచ్ నెక్ అండి. ఆ అమ్మాయికి 5.5 ఇంచ్ సరిపోతుంది. నెక్కు మార్క్ వేసేసాను. ఇప్పుడు 2 ఇంచ్ కింద తీసుకున్నాం కదా, దాన్ని 2 ఇంచ్ మడత పెట్టేసి దానికి అనేది ఒక డ్రా వేసుకోవాలండి. క్లాత్ తీసేసిన బ్యాక్ సైడ్ క్లాత్ తీసేసుకున్న తర్వాత మనం గల్లా అనేది గీసుకుంటున్నా చూడండి. చూస్తే క్లారిటీగా తెలుస్తుంది. నెక్ అనేది మంచిగా గీసేసిన రౌండ్ షేప్లోనే పెడుతున్నా నెక్ అనేది. మీరు షేప్ కావాలంటే ఇచ్చుకోండి. చంక సైడ్ 1/2 ఇంచు లోపలికి గీసేయాలండి. ఎందుకంటే చంక కింద ముడతలు రాకుండా ఉండాలి కదండి. లోతు అనేది 1/2 ఇంచ్ తీసుకోవాలి. నేను లోతు తీసేసి డ్రా అనేది చేసినాను. ఇప్పుడు చెస్ట్ దగ్గర వచ్చేసి మనం చెస్ట్ పాయింట్ వచ్చేసి ఈ అమ్మాయిది చిన్నగానే ఉంది కాబట్టి నేను 9 ఇంచులకు అనేది చెస్ట్ తీసుకుంటున్నానండి. 9 ఇంచులకు హైట్ చెస్ట్ తీసుకున్న తర్వాత నేను ఒక షేప్ అనేది ఇచ్చిన చూడండి. ఈ అమ్మాయికి మెజర్మెంట్ ఏం లేదు కాబట్టి ఉక్కుల పట్టీల దగ్గర నేనే షేప్ అనేది ఇచ్చేసినాను. ఆ షేప్ కరెక్ట్గానే సరిపోతుంది. ఆ తర్వాత 4 ఇంచ్కి ఒక 3.5 ఇంచ్కి ఒకటి మెయిన్ డాట్ అనేది తీసుకుంటున్నానండి. మెయిన్ డాట్ అనేది గీసుకొని అక్కడ సైడ్లో మొత్తం గీసేసుకోవాలండి. డాట్స్ అనేది కుడుతుంటే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను క్రాస్ బెల్ట్లకు అనేది తీసుకుంటున్నానండి మెజర్మెంట్. 4 ఇంచ్ ఇక్కడ మెయిన్ సైడ్ 3.5 ఇంచు సైడ్లకు వచ్చేటట్టు నేను డ్రా చేసుకొని కట్ చేస్తున్నానండి. చూడండి, డ్రా చేసిన విధంగా కట్ చేసుకుంటే మీకు క్రాస్ పట్టీలన్నీ కరెక్ట్గా వస్తుంది. జాయిన్ చేసుకున్నప్పుడు నీట్గా ఉంటుందండి. ఇది వచ్చేసి క్రాస్ పట్టీలు టాకాలు అనేది ఇచ్చుకోవాలి. అంటే మనకు చెస్ట్ దిక్కొచ్చే దగ్గర టాకాలు అనేది ఇచ్చేసినాను నేను. చివర్లో కొంచెం కట్ చేసుకుంటే అది నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. అందుకని నేను చివర్లో కొంచెం కట్ చేసినానండి. ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇప్పుడు కట్ చేసుకుందాం మనము. హ్యాండ్స్ వచ్చేసి స్ట్రైట్గా ఉండడానికి కరెక్ట్గా ఒక లైన్ అనేది గీసేసిన. 1/2 ఇంచ్ అనేది ఖర్చులకు తీసేసినండి. అది వచ్చేసి వేస్ట్గా పోతుంది స్ట్రైట్గా ఉండడానికి ఫస్ట్ది. అందుకని 1/2 ఇంచ్ ఖర్చులకు తీసుకున్న తర్వాత లెంత్ వచ్చేసి హ్యాండ్ లెంత్ అమ్మాయి 4 ఇంచ్ పెట్టమన్నది. చాలా చిన్న పెట్టమని చెప్పింది. 4 ఇంచ్ తీసుకున్నాను. ఆ తర్వాత పైన ఖర్చులకు కూడా ఒక 1/2 ఇంచ్. టోటల్ ఎంత అయిందో దాన్ని చూసుకొని మనం డ్రా అనేది చేసుకోవాలి. నాకు 5 మీద 2 గీతలు అనేది వచ్చింది. దాన్ని టోటల్ ఇక్కడ కూడా సేమ్ తీసుకొని తర్వాత ఒక లైన్ అనేది గీసేసుకున్న తర్వాత చంక డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నానండి. 3 ఇంచులకు ఖర్చుల కోసం 2 ఇంచులు డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత చంక లూజ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచులండి. 10 ఇంచులకు 2 మడతలు చేసేసినప్పుడు 2 వస్తుంది, 5 ఇంచ్ వస్తుందండి. 10 ఇంచ్కి 5 ఇంచ్ వచ్చింది కదా, ఆ 5 ఇంచ్కి ఖర్చులకు కూడా 2 ఇంచులు ఇక్కడ తీసుకున్నాను. ఖర్చులకు తీసుకున్న దానికాంచి మంచిగా డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్నప్పుడు మనకు నీట్గా కనిపిస్తుంటుంది. పైన షేప్ అనేది ఇచ్చుకోవడానికి ఒక 1.5 ఇంచ్ తీసుకున్న తర్వాత షేప్ అనేది ఇచ్చుకోవాలండి. నేనైతే షేప్ వచ్చేసి స్కేల్ తోటి డ్రా చేస్తున్నా. స్కేల్ తోటి డ్రా చేసుకున్నప్పుడు కూడా నీట్గానే వస్తుంది. మంచిగా నీట్గా డ్రా చేస్తున్నా చూడండి. మీకు స్కేల్ అవసరం ఉంటే స్కేల్ తోటి వేయండి, లేదంటే చేతితోటి గీసుకుంటే చేతితోటి గీసుకోండి. ఒకసారి బ్యాక్ పార్ట్ పెట్టి చెక్ చేసుకోవాలండి కరెక్ట్గా వచ్చిందా లేదని. నాకు కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది, నేను కుట్టేటప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకుంటాను.
ఉండని, ఒకవేళ ఎక్కువ తక్కువ అయినా మళ్ళీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది కదా అని అట్లా నేను డ్రా చేసుకున్నాను. ఎక్కువైతే తర్వాత కట్ చేసేస్తాను. ఆ తర్వాత చంక లోతు అనేది కూడా డ్రా చేసినాను. ఫ్రంట్ సైడ్ చంక అనేది లోతు తీసుకుంటాం కదా, అది కూడా అప్పుడే డ్రా చేసుకున్నాను. దాన్ని గీసినట్టు యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని చంక లోతు అనేది తీసుకోవాలండి. చంక లోతు తీసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది మనకు రెడీ అయిపోతాయి. ఈజీగా హ్యాండ్ కటింగ్ అనేది చూశారు కదా, బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా చూశారు కదండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లోతు అనేది తీసాను చూడండి. లోతు తీసుకున్న తర్వాత టాకాలు అనేది ఇచ్చుకోవాలండి. టాకాలు ఇచ్చుకుంటే మనకు అది అనేది ఫ్రంట్ సైడ్ వస్తుంది, క్లియర్గా తెలిసిపోతుంది. బ్లౌజ్ కటింగ్ ఇది అండి. పోతూ పోతూ లైక్ ఇచ్చిపోండి ప్లీజ్.